పక్కా యాంటీ హిందుత్వ రాష్ట్రమైనటువంటి తమిళనాడు. అట్లాంటి తమిళనాడులో ఏదైతే మొదటి నుండి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే పెరియార్ సిద్ధాంతాలంటూ దేవుడి గుడికి ఎదురుగుండా మనిషి విగ్రహాలతో తీసుకొచ్చి నువ్వు గనక దేవుడి గుడిలోకి వెళ్ళి పూజ చేసే బదులు ఆ విగ్రహానికి పూజ చేసే బదులు నీకు నువ్వు పూజ చేసుకొని పెట్టినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దశాబ్దాలుగా అదే నడుస్తూ వచ్చింది. దైవ దూషణ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. దాంట్లో సనాతన ధర్మాన్ని అభిమానించే, ప్రేమించే, పూజించే వాళ్ళు కూడా అక్కడే ఒక వర్గం ఎక్కువగానే ఉంది. కానీ వీళ్ళని డామినేట్ చేసి వీళ్ళని కాదని వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు పోలరైజ్ కారు కాబట్టి దాన్నే క్యాష్ చేసుకునేది ఏఐఏడిఎంకే. కానీ దీన్ని ఢీకొట్టగలిగేది కాదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అన్నామలైని ముందు పెట్టి కథ నడిపిస్తుంది. ఇప్పటికి 11% ఓట్లు సాధించింది. అక్కడ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏది సనాతన ధర్మాన్ని అంగీకరించే వాళ్ళు క్రమంగా పోలరైజ్ అవుతున్నారు. వాళ్ళందరినీ పోలరైజ్ చేస్తూ వస్తున్న అన్నామలై విదేశాలకు చదువు కోసం వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి రాబోతున్నాడు. అతను వచ్చిన రోజున పవన్ కళ్యాణ్ అన్నామలైలతో ఒక భారీ ర్యాలీకి రంగం సిద్ధం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అన్నటువంటి ప్రస్తుతం నెట్లో జరుగుతున్న చర్చ.